రాజమండ్రి సిటీ 50వ వార్డులో మాజీ ఎంపీ మార్గాని భరత్ పర్యటన. స్వర్గీయ గుత్తుల మురళి లేకపోవడం పార్టీకి తీరని లోటు. 50 వార్డు నందు గుత్తుల మురళి కుటుంబం వారి సతీమణి కోటేశ్వరి, కుమారుడు హర్ష ఆధ్వర్యంలో వార్డును ముందరకు తీసుకువెళ్తాం. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానం కైవసం చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. స్థానిక 50వ వార్డు పర్యటనలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తొలుత స్వర్గీయ గుత్తుల మురళి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వార్డు నాయకులు, కార్యకర్తలు, మహిళలు, సిటీ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ప్రజలు నమ్ముకున్న ప్రజలకి అండగా నిలబడాలి అని మరి ఒక ఉద్దేశంతో ఇవాళ మురళీ గారు సతీమణి గారు కానీ తమ్ముడు హర్ష కానీ వీళ్ళిద్దరూ కూడా వార్డులో ఉన్న కార్యకర్తలకు కానీ అదేవిధంగా వార్డులో ఉన్న ప్రజలందరికీ కానీ ఒక భరోసాగా ఒక నమ్మకంతో ఉండాలి అని మరి ఇవాళ వార్డు బాధ్యతలు చేపట్టడం జరుగుతూ ఉంది. వీరిద్దరినీ కూడా జగనన్న దగ్గరికి పోయిన వారమే తీసుకుని వెళ్ళాలా. కాకపోతే మనము గడిచిన వారం 10 రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాము. అంబటి రాంబాబు గారు ఎపిసోడ్ అయితే కానీ, జోగి రమేష్ గారు ఆ ఇష్యూస్లో మరి పార్టీలో అందరూ కూడా వాళ్ళకి భరోసాగా ఉంటూ, జగనన్న కూడా తాడేపల్లిలో అవైలబుల్ లేరు కాబట్టి వారం వాయిదా పడింది. వచ్చే వారము ఖచ్చితంగా వీరి కుటుంబాన్ని తీసుకుని వెళ్ళి జగనన్నకి పరిచయం చేసి, ఎందుకంటే మురళీ అన్న అంటే జగన్ గారికి బాగా ముఖ పరిచయం చేసి జగనన్న ఎలాగా పార్టీ తరపున కుటుంబానికి అండగా ఉంటారు. మరి ముఖ్యంగా నేను తమ్ముడు హర్షకి ఎప్పుడు కూడా సొంత తమ్ముళ్ళలాగా చూసుకుంటానని వార్డు ప్రజల సమక్షంగా మీ అందరికీ కూడా మాట ఇస్తూ ఉన్నా. ఎందుకంటే హర్ష నాకు జిమ్లో కూడా ఫ్రెండ్, అమాయకుడు. ఖచ్చితంగా మీరందరూ కూడా మీ ఇంట్లో బిడ్డగా హర్షాన్ని చూసుకోవాలి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా హర్షకి భరోసా ఇస్తూ మనం అందరం కూడా ఎప్పుడు అండగా ఉండాలి అనే ఒక మాటని మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. ఇది కాక వార్డులో 50వ వార్డు మురళీ గారు కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క 50వ వార్డులో చేశారు. దాని తర్వాత 2019లో మనము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ వార్డు స్వరూపాన్నే మార్చేసాం. మనము 2019లో రాకముందు గజము, మరి ఇక్కడ ఎంతమందికి స్థలాలు ఉన్నాయో నాకు తెలీదు, గజము నాకు తెలిసి 30,000 25,000 ఏరియాలో ఉంటే ఇవాళ మెయిన్ రోడ్ల మీద చూస్తే ₹1,00,000 తక్కువ ఎక్కడా లేదు. ఆ రకంగా రోడ్లు వేసిన సందర్భము, అదే తరహాలో పార్కులను కూడా తీర్చిదిద్దిన సందర్భము. మరి రేపు ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, కార్పొరేషన్ ఎన్నికలు. 2024లో మరి ఎన్నికలు జరిగినప్పుడు కూడా స్థానికంగా మొత్తము కూటమి అంతా ఒక వైపుకు వచ్చారు, మనం ఒక వైపు నుంచున్నాం. మరి కూటమి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా నాయకులందరూ కూడా వివిధ హామీలు ఇచ్చారు. మరి ఆ హామీలు నిలబెట్టుకున్నారా లేదా అనేది నాకన్నా బాగా మీకు తెలుసు. ఎందుకంటే పథకాలు తీసుకునే వాళ్ళందరూ పేద, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు కాబట్టి మరి ఏమన్నా పథకాలు ఎవరికైనా ఇస్తున్నారమ్మా? వస్తున్నాయా? ఏ పథకమైనా ఇస్తున్నారా? మళ్ళీ ఇవ్వకపోగా వీళ్ళు చెప్పే పదం ఏంట్రా అంటే
సూపర్ 6 హామీలు అన్నీ ఇచ్చేసాం అని వార్డుల్లోకి వచ్చి సంబరాలు చేస్తూ ఉంటారు. సూపర్ 6 ఇచ్చారంట. సూపర్ 6 సూపర్ హిట్. పోనీ సరే పథకాలను పక్కన పెడితే పోనీ రాష్ట్రాన్నైనా డెవలప్ చేస్తున్నారని అంటే రాష్ట్రం ఎక్కడైనా డెవలప్ అవుతుందమ్మా? అమరావతి అనే పేరు పెట్టుకుని అక్కడ రిజర్వాయర్లు కడతా ఉన్నారు, వాటర్ రిజర్వాయర్లు కడుతున్నారు. ఎక్కడైనా స్థానికంగా ఎక్కడైనా ఒక క్యాపిటల్ నిర్మాణం చేస్తే బిల్డింగ్లు కడతారు. నీళ్లు వరద నీరు మునక్కుండా ఆ ప్రాంతంలో రిజర్వాయర్లు కడతా ఉన్నారు. అంటే ఇది రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇంకో పక్కనేమో పోలవరము పూర్తి చేయట్లా, అమరావతి అని అంటే అదో పెద్ద క్వశ్చన్ మార్క్, అది కూడా పూర్తి కాదు నాకు తెలిసి. ఇది కాకుండా రాష్ట్రానికి పోనీ ఉద్యోగాలు ఎవరికైనా అందించే